అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరూ తలలో వంచినట్లయితే ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. రాజుల రాజా, రాజాతి రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. త్రియేక దేవ, ఆది సంభూతుడ, అద్వితీయ సత్యదేవుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున వేకువ చామన నీ పాదముల చెంత చేరి తండ్రి అని నిన్ను స్తుతించుటకు నీవు నాకు ఇచ్చిన చక్కని సమయమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రభా, ఇదిగో నీ వాక్యం వినుటకు ఎందరైతే ఆసక్తి కలిగి వచ్చి ఉన్నారో ప్రతి బిడ్డను నువ్వు దర్శించమని అడుగుచున్నాను. సూటిగాను తేటగాను నువ్వు వారితో మాట్లాడమని అడుగుచున్నాను. నా ప్రభా, నేను మాట్లాడితే వ్యర్థము, నీవు మాతో మాట్లాడితేనే ఆ వాక్యము నూరంతలుగా మా హృదయాంతరంగాలలో ఫలించేటువంటివై ఉన్నవని విశ్వసించి నమ్మకం ఉంచి యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం చెప్పుకొనబోయేటువంటి అంశము, కృతజ్ఞతతో జీవించేటువంటి వ్యక్తి ఆశీర్వదింపబడతాడు. దేవుని దగ్గర నుండి మనం ఎన్నో ఆశీర్వాదములను పొందుకుంటాం, ఎన్నో మేలులను పొందుకుంటాం. కానీ పొందుకొనిన వాటికి కృతజ్ఞత భావం కలిగి ఈ దినాన మనము జీవిస్తున్నామా? దేవుడు మన పట్ల చేసినటువంటి మేలుల్లో కావచ్చు, ఆశీర్వాదాలలో కావచ్చు, ఆయన మన పక్షమున చూపుచున్న కృపను బట్టి కావచ్చు, ఏ విషయంలో నైనా ఈ దినాన నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? కృతజ్ఞత భావము కలిగి జీవిస్తూ ఉన్నావా? దేవుడు మనకు ఎంత ఇచ్చాడో అది చూడడు, కానీ మనము ఆయనకు ఎంతగా కృతజ్ఞత భావం కలిగి జీవిస్తున్నామో చూచున్నటువంటి వాడై ఉన్నాడు. ఇలా ప్రతి దినము, ప్రతిరోజు దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యములను బట్టి కావచ్చు, మేలులను బట్టి కావచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారి యొక్క హృదయము దేవునికి ఎల్లవేళలా దగ్గరగా ఉంటుందంట. రండి, ఈ దినాన వాక్యము ద్వారా మనము తెలుసుకుందాము. మొదటి దశలోనిలకు 5వ అధ్యాయము 16-18 వచనాలు చదువు. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. హల్లెలూయా. చూడండి, వాక్యాన్ని మనం చూసినప్పుడు లేఖనములు ఏమని తెలియజేయుచున్నాయి? ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారమై ఉండాలి. అది కష్టంలో కావచ్చు, నష్టంలో కావచ్చు, విజయంలో కావచ్చు, ప్రతి విషయంలో మనము దేవునికి కృతజ్ఞత కలిగి జీవించేటువంటి వారంగా ఉండాలి. కృతజ్ఞత అనేది పరిస్థితులను బట్టి మారేది కాదు, కానీ నీకు దేవునిపై ఉన్న నమ్మకాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు, పౌలు శీలలు చెరసాలలో బంధింపబడినప్పుడు వారు చేసినటువంటి కృతజ్ఞత స్తుతుల ద్వారా చెరసాల పునాదులే కదిలింపబడ్డాయి, చెరసాల తలుపులు ఊడిపోయాయి. రండి, వాక్యమును చూద్దాము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25-26 వచనాలు చదువుకుందాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా. చూడండి, వాక్యం మనకు తెలియచేయుచున్నవి. వారు అంతా బాగున్నప్పుడు దేవుని స్తుతించలా, సంతోషముగా ఉన్నప్పుడు, ఆనందముతోటి ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలా. ఎలాంటి సమయంలో దేవుణ్ణి స్తుతించినటువంటి వారై ఉన్నారు, ఎలాంటి సమయంలో దేవునికి కృతజ్ఞతలు తెలియజేయుచున్నారంటే, చెరసాలలో బంధింపబడి ఉన్నప్పుడు, బంధకములలో వారు ఉన్నప్పుడు దేవుణ్ణి వారు స్తుతించు ఉన్నటువంటి వారై ఉన్నారు, కృతజ్ఞతలు తెలియజేయచ్చు ఉన్నటువంటి వారై ఉన్నారు. అయితే వారు చేయుచున్నటువంటి ఈ కృతజ్ఞతా స్తుతులు దేవుడు వినినప్పుడు ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి
చెరసాల పునాదులను కదిలింపజేశాడు, తలుపులను ఊడిపోజేశాడు. చూడండి, ఈ దినాన నీవు ఎంతగానో సాతాను చేత కట్టబడి ఉండొచ్చు, ఎన్నో బంధకముల చేత నీవు నిలిచి ఉండొచ్చు. అయితే ఈ దినాన నీవు చేసే కృతజ్ఞతా స్తుతి ద్వారా ఆయన నీ జీవితంలో కట్టబడి ఉన్నటువంటి ప్రతి కట్లను తెంపేటువంటి వాడై ఉన్నాడు. వాటన్నిటి నుండి నీకు విడుదలను కలిగించేటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. రండి, ఈ దినాన కృతజ్ఞత చెప్పటం ద్వారా మనం ఏం పొందుకుంటామో మరొక వాక్యము ద్వారా చూద్దాము. లూకాసు వార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వరకు చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్టి రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగుపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వారితో చెప్పాను. హల్లెలూయా. చూడండి, వాక్యము మనకు తెలియజేయచ్చు ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి 10 మంది కుష్టి రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి నిల్చున్నటువంటి వారై ఉన్నారు. ఎందుకోసము? వారు స్వస్థపరచబడాలని ఆశించి ఆయన వద్దకు వచ్చారు. అయితే అక్కడ ప్రభువు వారిని చూచి ఒక మాట సెలవిచ్చారు, మీరు వెళ్ళి యాజకులకు మిమ్మును మీరు కనపరుచుకునుడి అని ప్రభువుల వారు సెలవిచ్చిన వెంటనే వారు యాజకులకు తమను తాము కనపరుచుకున్నటకు మార్గములో వెలుచు ఉండగా 10 మంది కుష్టి రోగులు స్వస్థపరచబడినటువంటి వారై ఉన్నారు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప ఆత్మీయ పాఠం ఏంటంటే, ఎంతమంది తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత చెప్పినటువంటి వారై ఉన్నారు. 9 మంది ఏమో వెళ్ళిపోయినటువంటి వారుగా ఉన్నారు. ఒక్కడు మాత్రము, ఒక అన్యుడు మాత్రము దేవుణ్ణి మహిమపరుచు, ఎలాగనంటే గొప్ప శబ్దముతోనంట దేవుని మహిమపరచుచు ఆయనను స్తుతించుచు వచ్చి ఆయన పాదముల యొద్ద సాగిలపడి నమస్కారం చేయించినటువంటి వాడైనా. చూడండి, 10 మంది కుష్టి రోగులు స్వస్థత పొందినటువంటి వారై ఉన్నారు. అయితే ఇక్కడ తిరిగి వచ్చి కృతజ్ఞత కలిగి జీవించిన ఆ వ్యక్తి మాత్రము సంపూర్ణ స్వస్థతను, సంపూర్ణ ఆశీర్వాదమును పొందినటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. చివరిగా ఈ దినాన నీవు చెల్లించేటువంటి కృతజ్ఞత స్తుతి ఎవరి ద్వారా చెల్లించాలి, ఎవరి ద్వారా ఎవరికి నీవు చెల్లించేటువంటి వ్యక్తివై ఉండాలో రండి మరొక వాక్యాన్ని మనము చూద్దాము. హెబ్రీయులకు 13వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ లేఖనములను మనకు తెలియచేయుచున్నవి. ఆయన ద్వారా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. ఆయన అని అంటే ఇక్కడ ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారము ఉండాలి. ప్రతి విషయంలో నీవు ఆయనను బట్టి దేవునికి కృతజ్ఞుడవై
జీవించేటువంటి వ్యక్తి అయి ఉండాలి. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు ఎలాగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వారై ఉన్నారు అంటే, తమ యొద్దనున్నటువంటి పశువులను బలిగా అర్పించి దేవునికి కృతజ్ఞతా భావం తెలిపినటువంటి వారై ఉన్నారు. అయితే ఈ దినాన నీవు అర్పించవలసినటువంటి బలి ఒకటే, ఆయన నీ పక్షమున చేసినటువంటి మేలులను బట్టి కృతజ్ఞతా భావము కలిగి జీవించటము. హల్లెలూయా. ఆఖరిగా దేవుడు పరిపూర్ణులైన వారిని కాదు, కానీ కృతజ్ఞత గల హృదయాన్ని ఆయన ఈ దినాన వెదుగుచూ ఉన్నటువంటి వాడు ఉన్నారు. ఒకసారి మనము ప్రశ్నించుకుందాం, దేవుడు నా పట్ల చేసినటువంటి మేలులను బట్టి నేను కృతజ్ఞత చెప్పగలుగుతున్నానా దేవునికి? నా జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి, అద్భుత కార్యములను బట్టి నేను ఆయనను స్తుతించగలుగుతూ ఉన్నానా? ఈరోజు నేను సనిగేటువంటి వ్యక్తిని అయి ఉన్నానా, లేకుంటే ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించేటువంటి వాడనై ఉన్నానా అని ఒకసారి మనమే ప్రశ్నించుకునేటువంటి వారమై ఉన్నాము. ఇప్పటికైనా మన జీవితంలో, నీ జీవితంలో అలాంటి స్థితి లేకుండా ఉంటే ఈ క్షణము నుండి ఆయన నీ పట్ల చేసినటువంటి మేలులను బట్టి కృతజ్ఞుడవై జీవించు. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.